ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారా? ఆయన సమయంలో కార్యాలు జరుగుతాయన్న మాట నిజమే, కానీ మనం ఏమీ చేయకుండానే కార్యాలు జరుగుతాయా అంటే నో. మనం చేయాల్సింది కూడా కొంత ఉంది. కానాను విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చిన సినారియో మనందరికీ తెలిసిందే. మనం సరిగ్గా అక్కడ కాంటెక్స్ట్ చదువుకున్నట్లయితే ఆ ద్రాక్షరసం అంతా రాతి బాణల్లో ప్రిజర్వ్ చేయడం జరిగింది. ఆయన సమయం వచ్చినప్పుడు మనం చూస్తాం కదా, దేవుడు శిష్యులతో ఆ బాణెలను నీటితో నింపమని చెప్తారు. నోటి మాటతో సర్వ సృష్టిని సృజించిన దేవునికి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి సరిపడా భోజనంగా మార్చిన దేవునికి ఖాళీ అయిపోయిన రాతి బాణెల్లో ద్రాక్షరసాన్ని ఊరింపజేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. అలాంటిది దేవుడు ఆ రాతి బాణాల్లో నీళ్లను ఎందుకు నింపమన్నారు అనే విషయం వెనకట్లే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒకటి ఉంది. ఆ రాతి బాణాలు ఎవరో కాదండి, మనమే. బాణెల్లో ఉన్న ద్రాక్షరసాన్ని విందులో అందరికీ సర్వ్ చేసిన తర్వాత ఆ బాణెలు ఖాళీ అయిపోతాయి కదా. మనలో కూడా కొంత ఎనర్జీ, కొంత పవర్ అనేవి ఉంటాయి. మన చుట్టూ ఉండే మనుషుల మీద, మన పరిస్థితుల మీద మనం ఆ ఎనర్జీని, మనలో ఉన్న ఆ పవర్ ని ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ రాతి బాణల్లాగే మన హృదయాలు కూడా ఒక్క టైంలో ఖాళీ అయిపోతాయి కదండి. చాలా పవర్లెస్ అయిపోతాం, నిస్సహాయంగా ఫీల్ అవుతాం. మన జీవితాలు ఎంటీ అయిపోయినప్పుడు ఆయన సమయంలో ఆయన కార్యాలు చేయాలని మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ దేవుడు మాత్రం ఖాళీ అయిన రాతి బాణల్లో నీళ్లను నింపిన తర్వాత ఆశ్చర్యకారులు ఎలా చేశారో మనం కూడా మన హృదయాలను దేవునికి సమర్పించినప్పుడు ఆశ, నిరీక్షణ, విశ్వాసం అలాంటి వాటితో నింపి ఆయన చేతికి అప్పగించాలని కోరుకుంటారు. మన ఖాళీ హృదయాలు కలవరమే లేని హృదయాలుగా మార్చబడ్డానికి దాన్ని నిరీక్షణతో నింపి దేవునికి ఇవ్వడం అనేది అంత ఈజీ టాస్క్ కాదని నాకు కూడా తెలుసు. నిజానికి ద్రాక్షరసం అయిపోయిందని మరియ కూడా చాలా భయపడింది. దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పిన తర్వాత నా సమయం ఇంకా రాలేదు అని దేవుడు అన్నా సరే అక్కడి నుండి వెళ్ళిపోయే ముందు శిష్యులకు ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, ఆయన ఏం చెప్తే అది చేయండి అని. అంటే రాతి బాణెలు ఖాళీగా ఉన్నాయని తెలుసు, వాటిని నింపడానికి తన దేవుడు ఏదైనా చేస్తాడని కూడా తనకు తెలుసు. ఆ విశ్వాసాన్ని చూసారా? నిరీక్షణ లేని ఆ మూమెంట్ లో ఆ విశ్వాసాన్ని కనపరచడం తనకు కూడా ఈజీ కాదు. ఖాళీ అయిపోయిన మన హృదయాలు నిరీక్షణ నింపుకున్నప్పుడు రాతి బాణాల్లో వేసే నీళ్ళల్లా ఉండాలి, కానీ మట్టి కుండల్లో వేసే నీళ్ళల్లా ఉండకూడదు. ఇన్ఫాక్ట్ కింద కాంటెక్స్ట్ లో రాయబడి ఉంటది కదా, నీటి ద్వారా చేయబడిన ఆ ద్రాక్షరసం ముందు సర్వ్ చేసిన దానికన్నా ఎంతో మంచిది, ఎంతో బాగుందంట. కోల్పోయిన వాటిని బట్టి, మీరు వెళ్తున్న పరిస్థితులను బట్టి, మీ చుట్టుపక్కల ఉన్న మనుషుల వల్ల మీలో ఉన్న సంతోషం, సమాధానం ఈ రోజు ఖాళీ అయిపోయాయా? ఆయన సమయం ముందు మీ జీవితం మార్చబడాలని ఎదురు చూస్తా ఉన్నారా? అయితే దేవుడి రోజు మీతోనే మాట్లాడుతున్నాడు. ఖాళీ అయిన మీ హృదయాలను దేవుని చేతికి ఇచ్చే ముందు వాటిని దేవుని పట్ల ఆశను, నిరీక్షణను నింపి ఇవ్వండి. ఆయన కాలం ముందు, ఆయన సమయం ముందు మీ నిరీక్షణ నిజంగాను, మీ ఆశ నుండి దేవుడు అద్భుతాలను చేస్తాడు. అండ్ దేవుడు ఒక్కసారి కార్యం జరిగించాడంటే అది ఖచ్చితంగా మనం కోల్పోయిన దానికన్నా శ్రేష్టమైనదై ఉంటుంది. సో ట్రస్ట్ మీ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు. మే గాడ్ బ్లెస్ యూ.